సెన్సిటివ్ మెంటాలిటీ. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో ఆ దేశాల్లో పుట్టి పెరిగి అక్కడే ఎన్నో సంవత్సరాలు ఉండి ఇండియాకి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు గమనిస్తే వాళ్ళు కొంచెం సేపు మన రోడ్లలో కనుక ప్రయాణిస్తే, ఒక బైక్ మీద ప్రయాణించారనుకోండి, కార్లో ప్రయాణించినా అంతే, బైక్ మీద ప్రయాణిస్తే ఇంకా గోవిందా, మొత్తం ర్యాషెస్ వచ్చేసి తుమ్ములు, జలుబు. నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే, మానసికంగా చాలా మంది ఈ రోజుల్లో అంత సెన్సిటివ్గా తయారవుతున్నారు. కొంచెం చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిపోయి వాళ్ళని వాళ్ళు ఇమోషనల్గా ఎంత ఇబ్బంది పెట్టుకుంటుంటారంటే, ఈ పదం కొంచెం హార్ష్గా ఉంటుంది, బట్ వాడక తప్పట్లేదు. ఇమోషనల్ సూసైడ్స్ జరుగుతున్నాయండి. అంటే మానసికంగా చనిపోతున్నారు. ఇక్కడికి వస్తే వాళ్ళకి అయ్యే ఇబ్బంది ఏంటి? పొల్యూషన్. నేనేమన్నా అంటే, మన దైనందిన జీవితంలో పొల్యూటెడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా? నేను బయట పొల్యూషన్ గురించి మాట్లాడట్లా, లోపల పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నా. పొల్యూటెడ్ పీపుల్ ఉండొచ్చు, అంటే టాక్సిక్ పీపుల్ ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ ఛాలెంజెస్ కావచ్చు, మనల్ని కించపరిచి మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ సెన్సిటివ్ మెంటాలిటీ వాళ్ళకు ఉండే ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళని ఒక మాట అంటే అయిపోయినట్టే పరిస్థితి. పొల్యూషన్ లేకుండా ఎలాగైతే ఉండటం చాలా కష్టమో, ఇది ఇమోషనల్ పొల్యూషన్. సెన్సిటివ్గా ఉన్నంత కాలం హర్ట్ అవుతూనే ఉంటాం.